హక్కు ఆయనకు ఉంది. ఆయనలాగా మేము ఒక్క నిమిషం అండి, ఆయనలాగా మేము హౌస్ అరెస్టులు చేయట్లా, పర్మిషన్లు ఇవ్వకుండా పోవట్లా. ఆయన హెలికాప్టర్కి పర్మిషన్ ఇచ్చాం, కార్కి పర్మిషన్ ఇచ్చాం, ఆయన మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇచ్చాం. కానీ లా అండ్ ఆర్డర్ మటుకు వాళ్ళ చేతుల్లో తీసుకుంటే మటుకు మేము వదిలిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం. నంబర్ 1. నంబర్ 2, ఆక్వా రైతుల్ని ప్రోత్సహించింది మేము, పవర్ సబ్సిడీ ఇచ్చింది మేము. ఈరోజు ఏమైంది, మీకు ప్రపంచవ్యాప్తంగా మీకు క్రూడ్ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినాయి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పెరిగే వల్ల ఇన్పుట్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ 35 రూపాయలు పెరిగిందండి. ఆనాడు ఎప్పుడైనా బయటకు వచ్చాడు ఆయన? 35 రూపాయలు పెరిగితే ఒక్కరోజు బయటికి రాల. 2 సంవత్సరాల్లో మొత్తం పెరిగేది 12 రూపాయలు. అది కూడా ఎందుకు? క్రూడ్ ప్రైసెస్ పెరిగినాయి. అది కూడా మేము 6 నెలలు ఆపాం. చివరికి ప్లాంట్లు ఏమన్నారంటే, ఒకవేళ ఇది మేము పెంచుకోలేకపోతే ఇప్పుడు నష్టాల్లో ఉన్నాం, మేము ప్లాంట్లు మూసేయాలి. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి? ఫీడ్ ప్లాంట్లు మూసేస్తే ఇంకెక్కువ ఆందోళన వస్తుంది కదా, అదే ఆయన ఆలోచన. మళ్ళీ 5 సంవత్సరాలు మీరెందుకు 30 రూపాయలు పెంచారు? 5 సంవత్సరాలు క్రూడ్ ప్రైస్ పెరగల, 5 సంవత్సరాలు రా మెటీరియల్ ప్రైస్ పెరగల, మళ్ళీ 30 రూపాయలు ఎటు పెరిగిందిరా భయ్? అంటే 5 సంవత్సరాలు ఒక నీతి, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక నీతి. 5 సంవత్సరాలు బయటికి రాలా, ఇప్పుడు వచ్చి మాటలు. అది కూడా మీరు చూడండి, హెలికాప్టర్లు వెళ్తాడు, డైరెక్ట్ ఇంటి నుంచి బయలుదేరుతాడు, భీమవరంకి వెళ్తాడు, అక్కడ నుంచి కరెక్ట్గా 500 మీటర్లు మీటింగ్ పెట్టుకుంటాడు, మళ్ళీ అక్కడ నుంచి వస్తాడు, రిటర్న్ వచ్చేస్తాడు. ఎట్లా చేసుకోనండి అబ్బా, ఏముంది, ఏమవుతుంది? ఎన్నికల ముందలు కూడా అదే చేశారు కదా, ఎన్నికల ముందలు కూడా అదే చేశారు. కానీ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మత్స్యకారులకి రెస్పాండ్ అయింది ఫస్ట్ ఎవరండి? కూటమి ప్రభుత్వం. విశాఖ ఉక్కుల యాక్సిడెంట్ జరిగితే రెస్పాండ్ అయింది ఎవరు? 6 గంటలకు ఏకంగా హోంమంత్రి గారు వెళ్ళారు. 12 గంటల లోపల కేంద్ర ఉక్కు శాఖ మార్చులు వచ్చారు. 24 గంటల లోపల నేను వెళ్ళాను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు. మా బాధ్యత అది. మత్స్యకారులు రిటర్న్ జరిగితే 10 లక్షల రూపాయలు చెక్ మేము వాళ్ళ చేతిలో పెట్టొచ్చాం. చనిపోయిన వాళ్ళు తిరిగి తీసుకురాలేం, కనీసం కుటుంబానికి అండగా నిలబడడానికి డబ్బులు మేము ఇచ్చాం. మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన 250 కుటుంబాలకు ₹1 ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాడు. ఇది మత్స్యకార సోదరులు కూడా గమనించాలి. అది వివరాలు ఇవ్వండి అమ్మా, మంత్రి గారు విల్ రివ్యూ ఇట్. మీరు వివరాలు ఇవ్వండి. నో మీరు ఇవ్వండి వివరాలు. మంత్రి గారు వస్తారు నెలకు ఒకసారి.